guys, welcome back to our channel Wow Pavni Vlogs. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను గైస్. ఈ రోజు అయితే మేము ముందుకు ఒక ఫన్నీ అండ్ ఇంట్రెస్టింగ్ ఛాలెంజ్ తో వచ్చేసాను. అసలు ఆ ఛాలెంజ్ ఏంటంటే ఆల్రెడీ మీకు thumbnail చూసి అర్థమైపోయి ఉంటది. పానీపూరి ఛాలెంజ్. నేను ఒక్కదాన్నే కాదు, నేను స్నేహ కలిసి మేము ముందుకి పానీపూరి ఛాలెంజ్ తో వచ్చేసాము. నేనైతే ఇప్పుడు ప్రెసెంట్ స్నేహ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. నేను స్నేహ కలిసి పానీపూరి ఛాలెంజ్ చేయడానికి వెళ్తున్నాం అన్నమాట. అసలు పానీపూరి ఛాలెంజ్ ఏంటి ఎలా అంటే, మేము పానీపూరి షాప్ దగ్గరికి వెళ్ళి, అంటే పానీపూరి తినడానికి వెళ్తాం కదా, అక్కడ పానీపూరి స్నేహ ఎక్కువ తింటదా నేను ఎక్కువ తింటాను అన్నది ఛాలెంజ్. సో ఆపకుండా తన ఎక్కువ తింటదా నేను ఎక్కువ తింటదో తెలీదు. సో ఎవరు ఎక్కువ పానీపూరీస్ తింటే వాళ్ళే విన్. పానీపూరి స్నేహని తీసుకుందాం. స్నేహ సపోజ్ 50 పానీపూరీస్ తిన్నది అనుకో, నేను అట్లీస్ట్ 50 కన్నా 51 తిన్నా కూడా నేనే విన్. సో ఇద్దర్లో ఎవరు ఎక్కువ తింటారు, ఎవరు తక్కువ తింటారు, ఎవరు విన్ అవుతారని మీకు తెలియాలనుకుంటే బ్లాగ్ ని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. బ్లాగ్ లో ఫుల్ ఆఫ్ ఫన్ అయితే ఉంటది. చేయకుండా బ్లాగ్ లోకి అయితే వెళ్ళిపోదాం. మేమైతే ఇప్పుడు పానీపూరి దగ్గరికి వచ్చేసాం బ్లాగ్ చేద్దాం అని చెప్పి. సో స్నేహ హాయ్ చెప్పు. హాయ్ గాయ్స్. సో స్నేహ ఏమైనా చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏంటి పానీపూరి నువ్వు గెలుస్తావా నేను గెలుస్తాను ఈ ఛాలెంజ్ లో? అది తిన్నాక డిసైడ్ అవుదాము. ఎందుకంటే ఆల్మోస్ట్ నాకు కడుపు అయితే నిండిపోయింది. మధ్యాహ్నం అన్నం ఎక్కువ తినేసాను. సో చూద్దాం ఇప్పుడు పానీపూరీస్ ఎన్ని అయితే తింటాము. పానీపూరి ఛాలెంజ్ అంటే నార్మల్ పానీపూరి అంటే అందరికి ఇష్టమే. సో చూద్దాం ఎవరు గెలుస్తారు, తిన్నాక డిసైడ్ అవుదాం. ఫస్ట్ మరి నువ్వు స్టార్ట్ చేస్తావు నేను స్టార్ట్ చేయాలా? నేను స్టార్ట్ చేస్తాను ఈసారి. డేరింగ్ అండ్ డాషింగ్ గైస్ స్నేహ. సో లాస్ట్ టైం జోలో చిప్ ఛాలెంజ్ లో స్నేహ విన్ అయింది, అండ్ ఇప్పుడు కూడా స్నేహ విన్ అవుతుంది అనుకుంటున్నాను. అట్లీస్ట్ నేను విన్ అవడానికి ట్రై చేస్తా, ఎందుకంటే పానీపూరి అంటే నాకు చాలా ఇష్టం. సో చూద్దాం మరి ఎవరు విన్ అవుతారు ఏంటని. ఫస్ట్ అయితే స్నేహ స్టార్ట్ చేస్తానంటుంది. ఎన్ని తింటది ఏంటి, ఎక్కడ డ్రాప్ అయిపోద్ది, ఎక్కడ అవుట్ అవుతుందో చూద్దాం. సో గైస్ నా ఛాలెంజ్ అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ పానీపూరి అయితే వచ్చింది. अरे हा गरिया रे हा సో గాయస్ నా ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే 25 పూరీస్ తోనైతే ఆపేసాను. అండ్ ఇంకొంచెం తినుంటే మాత్రం ఆల్మోస్ట్ నా కడుపు పేలిపోయి మొత్తం పానీపూరీలన్నీ తొందుకొని బయటకు వచ్చేలా ఉన్నాయని చెప్పి అయితే నేను ఆపేసాను. ఇంకా ఇప్పుడు పావని సిచ్యువేషన్ చూద్దాము. సో చూడండి పావని ఏం చేస్తుంది, పావని ఏం తింటది అని చెప్పేసి. సో ఛాలెంజ్ కాబట్టి ఎవరు గెలుస్తారో చూద్దాం. పానీపూరి అంటే చాలా ఇష్టం గైస్ నాకు. ఎందుకో అందులో నేను విన్ అవుతాను. 25 పానీపూరీస్ తిన్నది కదా స్నేహ, ఒక్కటి తిన్నా నేను విన్ అయిపోతాను. నేను విన్ అవుతానని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది పానీపూరి ఛాలెంజ్ కదా. స్నేహ మీదకి ఒక్క పానీపూరి ఎక్కువ తిన్నా మనం విన్. ఏ ఛాలెంజ్ లో ఎప్పుడు అన్నిట్లో ఓడిపోతాను, పక్కా ఎవరో ఒకరు విన్ అవుతారు. ఈసారి విన్ అవుతాను పక్కా. సో చూద్దాం ఎవరు విన్ అవుతారు ఏంటి. ఒక్క పానీపూరి అయినా ఎక్స్ట్రా తినాలి. ఐఎమ్ సో ఎక్సైటెడ్ గైస్. 25 కదా టార్గెట్, అట్లీస్ట్ 26 తిన్నా నేను విన్. దేవుడా సాయిరామ్, నేను గెలాలి పానీపూరి ఛాలెంజ్ లో. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. గైస్ 10 అయితే అయిపోయింది, ఇంకా 25 లో 15 తినాలి, 16 తినాలి. ఎక్స్ట్రా ఒకటి తిన్నా విన్ అవుతాను కదా. సెవెంటీన్, 18, 19, 20 నాకు ఇంకో 4 ఇచ్చేసి ఆపేయండి. నేను తినలేను అసలు. ఆ అమ్మాయి విన్ కదా, 25 తిన్నది. గైస్ చాలా ఎక్స్పెక్టేషన్స్ చేశాను. తినేద్దాం దోశ. ఈ 4 మసాలా పూరీస్ తింటే 24 అవుతాయి. స్నేహ 25 తిన్నది, నేను 25 కన్నా ఒకటి తింటే విన్ అవుతాను. ఇవి తినడానికి నాకు ఏదో కడుపులో రకరకాల. అట్లీస్ట్ ఈ పానీపూరి ఛాలెంజ్ లోనే విన్ అవుదాం అనుకున్నాను. గాయస్ ఇంకా 3 ఉన్నాయి. మొత్తం ఎన్ని తిన్నానంటే 20, 21 పూరీస్ తిన్నాను. ఇంకెందులో 3 ఉండిపోయాయి. 23, 24, 25. ఇంకా ఒకటి ఎక్స్ట్రా తినాలి నేను. 21 కి ఆగిపోయాను. ఇంకా అసలు నాకు అసలు ఎక్కడం లేదు, ఒళ్ళంతా ఏదోలా అయిపోతుంది. ఇంకా నేను అసలు తినలేదు, స్టాప్ చేసేస్తున్నాను. గైస్ స్నేహ మొత్తం 25 పానీపూరీస్ తిన్నది, నేనైతే మొత్తం 21 తిన్నాను. మొత్తం 5 పానీపూరీస్ తింటే అప్పుడు నేను విన్ అన్నమాట. 21 లోనే ఆగిపోయాను, అసలు తినలేకపోయాను. చాలా ఎక్కువైపోయింది, చాలా రకరకాలుగా ఉంది. స్టార్టింగ్ లో
తినేద్దాం, పీకేద్దాం, పొడిచేద్దాం, ఎలాగైనా ఈ పానీపూరిలో నేను విన్ అయిపోతాను, నాకు పానీపూరి అంటే చాలా ఇష్టం, చాలా మాట్లాడినాను. బ్లాగ్ కాకపోతే నెక్స్ట్ ఇంకా చాలా బ్లాగ్స్ ఉన్నాయి, ఆ బ్లాగ్స్ లో కూడా మనం గెలొచ్చు. అంటే ఇప్పుడు ఈ పానీపూరి ఛాలెంజ్ లో అయితే స్నేహనే విన్ అయిపోయింది. గైస్ మేమైతే పానీపూరి ఛాలెంజ్ కంప్లీట్ చేసుకుని ఇంకా ఇంటికైతే వచ్చేసాము. సో ఈ పానీపూరి ఛాలెంజ్ లో ఆల్రెడీ మేడం గారు స్నేహ విన్ అయిపోయింది, నేను ఇందులో ఓడిపోయాను, నాకు చాలా జెల్సీ ఫీలింగ్ ఉంది. సో స్నేహ లాస్ట్ జోలో చిప్ ఛాలెంజ్ లో స్నేహనే విన్ అయింది అండ్ ఈ పానీపూరి ఛాలెంజ్ లో స్నేహనే విన్ అయింది. ఓకే, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకా మంచి మంచి వ్లాగ్స్ ఉన్నాయి, ఆ వ్లాగ్స్ లో అట్లీస్ట్ ఒక్క వ్లాగ్ లో విన్ అవ్వాలనుకుంటున్నాను. స్నేహ నీ ఫీలింగ్ ఏంటి? సో గైస్ నేనైతే పానీపూరి ఛాలెంజ్ చేశాను, కానీ ఆల్మోస్ట్ నేను కూడా 20 దగ్గర ఆపేశాను. కానీ లాస్ట్ ఇచ్చిన 4 మసాలా పూరీల వల్ల నేను బతికిపోయాను అంతే. సో ఆ అన్నయ్యకి నా థ్యాంక్స్ చెప్పాలి అండ్ నా కడుపుకి కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే చాలా వరకు సాక్రిఫైస్ చేసింది అనమాట. సో తర్వాత ఏం జరుగుతుందో అయితే మాకు తెలీదు, ఫుల్ గా అయితే తినేసాము. సో మళ్ళీ ఈసారి మంచి వ్లాగ్ ఏం చేయాలో మీరైతే కామెంట్ లో పెట్టండి, నెక్స్ట్ వ్లాగ్ ఏంటో. సో నెక్స్ట్ అయితే మాకు మొన్న మేము రీసెంట్ గా చేసిన, సో మీరైతే జోలో చిప్ ఛాలెంజ్ వ్లాగ్ అయితే చూసారా లేదో మరి నాకు తెలియదు, కానీ వెళ్ళి పక్కా అది చూడండి, అది చాలా ఫన్నీగా ఉంటుంది. అండ్ అయితే మనం రీసెంట్ గానే అది రిలీజ్ చేశారు. సో అదైతే మాకు దాని మీద చాలా కామెంట్స్ అయితే వచ్చాయి, పార్ట్ 2 అని చెప్పి. సో ఈసారి పార్ట్ 2 అయితే పావనితోని ఫుల్ చిప్ అయితే తినిపిద్దాం మనం. సో చూద్దాం, ఇప్పటికే మంటలెక్కిపోయింది. ఇంకంతే, సాయిరామ్ సాయిరామ్, ఇంక వెళ్ళిపోతుంది. ఇంకా అందరికి టాటా బాయ్ బాయ్ గుడ్ బై చెప్పేసి ఇంక కథం అంతే ఇంకా లాస్ట్. సో మీరైతే ఆ వ్లాగ్ పక్కా చూడండి, చూడకపోతే అసలు మిస్ చేయొద్దు ఆ వ్లాగ్. అది కాకుండా దాని ముందు కూడా చూడండి, అది కూడా మిస్ అవ్వకండి. సో మీకు కానీ ఇంకా మేము ఎలాంటి వ్లాగ్స్ చేయాలనుకుంటున్నామో, మీరు ఎలాంటివి కావాలో మాకు కామెంట్స్ లోనైతే చెప్పండి, మేమైతే చేస్తాం. సో ఈ వ్లాగ్ అయితే ఇంతే గైస్, మీరు మంచిగా ఇంట్రెస్టింగ్ గా చూసారు, మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాము. సో ఈ పానీపూరి ఛాలెంజ్ లో అయితే ఇంకా స్నేహ విన్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్ లో మేబీ నేను గెలొచ్చేమో, చూద్దాం. ఇంకా మంచి మంచి ఫన్నీ వ్లాగ్స్, ఛాలెంజెస్ అన్ని ఉన్నాయి. సో వాటన్నిటిని మీరు చూడాలనుకుంటే ఫస్ట్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని, సో పక్కనున్న గంటని గట్టిగా కొట్టేశారు అనుకో, మేము చేసే వీడియోస్ అన్ని మీకు టకటకా వచ్చేస్తాయి అనమాట, మీరు ఫాస్ట్ గా టకటకా చూసేవచ్చు. సో ఈ వ్లాగ్ మీకు బాగా నచ్చింది, ఇంట్రెస్టింగ్ గా చూసారు అనుకుంటున్నాము. నెక్స్ట్ ఇంకా మంచి మంచి వ్లాగ్స్ కూడా వస్తున్నాయి, అవన్నీ మిస్ అవ్వకుండా చూసేయండి. సో ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ గానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న గంటని గట్టిగా కొట్టేయండి. నెక్స్ట్ ఒక మంచి వ్లాగ్ తో కలుసుకుందాం. బై బై. సబ్స్క్రైబ్ టు పావని వ్లాగ్స్.